టీడీపీకి బై చెప్పి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో వడ్డెర సామాజిక వర్గాలకు చెందిన 80 కుటుంబాలు పార్టీలో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి. గుంతకల్ పట్టణం వడ్డెర సంఘం ద్వారా టీడీపీకి చెందిన 80 కుటుంబాలు గుంతకల్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారి సమక్షంలో వడ్డెర కుల సంఘం పెద్దలు 1వ వార్డు విష్ణు, దత్తు, రామాంజనేయులు, పెండెకాళ్ల వెంకటేష్, సుబ్బారాయుడు, 25వ వార్డు వడ్డే మోహన్ గారి ఆధ్వర్యంలో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి మరియు గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు దేరంగుల ఉదయ్ కిరణ్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ నాకు నమస్కారం. ఈ రోజు జరిగిన ముఖ్య ఉద్దేశము వడ్డేర్ల యొక్క ఆత్మీయ సభతో పాటు వడ్డేర్లు దాదాపు 100 కుటుంబాలు ఈ రోజు మన వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళంతా పార్టీలో ఎందుకు చేరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు మన వడ్డేర్లకు చేసింది మేలు చూసి ఆకర్షితులై, వాళ్ళు చేసే గుంటకల్ అభివృద్ధి, ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆకర్షితులై వాళ్ళు ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. వడ్డేర్లంతా ఏకదాటిగా ఉంటూ వడ్డేర్లంతా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి ఈసారి మన గుంటకల్ ఎమ్మెల్యే గారిని భారీగా 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని మా వడ్డేర కులస్తులందరూ ఎమ్మెల్యే గారికి మద్దతు పలకడం జరిగింది. అలాగే మా తరఫున 3 డిమాండ్లు మేము ఎమ్మెల్యే వెంకటరమణ అన్నగారికి చెప్పాము. ఒకటి మా కళ్యాణ మండపము, ఇంకొకటి మా స్వాతంత్ర సమర యోధుడు, మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారి విగ్రహం ఈ స్థలం ఏర్పాటు, అలాగే మా వడ్డేరుని ఎస్టీ జాబితాలో చేర్పించడం ద్వారా అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా మన ఎమ్మెల్యే గారిని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చవలసిందే కోరుచున్నాము. ఈ 3 ప్రధానమైన డిమాండ్లని మనము ఎమ్మెల్యే గారికి తెలియజేశాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లని ఆయన అంగీకరించారు. వడ్డేర్లు కూడా రాజకీయంగా ముందుకు తోడ్పాటు చేయవలసిందిగా ఆయన కోరుచున్నాము. రాబోయే ఎన్నికలైన తర్వాత కౌన్సిల్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్ లో మన వడ్డేర కులస్తులందరూ ముందడుగులో ఉండాలని అన్నకి చెప్పాము. అన్న కూడా దాని సానుకూలంగా స్పందించి ఓకే అన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా పెండెకల్ వెంకటేష్ గారు, సుబ్బరాయుడు గారు, మన మోహన్ గారు, మన దత్తు రామయ్య గారు, ఇలా చాలా మంది మిత్రులందరూ సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం. జై హింద్, జై జగన్, జై వైవిఆర్, జై వడ్డెర. అందరికీ నాకు నమస్కారం. మనము డైలీ పత్రికా ముఖంగా మనము టీవీ ఛానల్లో అంతా చూస్తున్నాము. చాలా మంది కొంతమంది ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పి వడ్డెర కులస్తుల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. 1 నిమిషం బయట వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళపై కండువా వేయడం జరుగుతుంది. ఇవంతా మంచి పద్ధతి కాదు. నేను పత్రికా ముఖంగా వాళ్ళకి ఒకటే విషయం చెప్తున్నా, అవన్నీ తగ్గడం మంచి పద్ధతి కాదు. మేము వడ్డెర కులస్తులందరూ మేము జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు, వై వెంకటరామరెడ్డి అన్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితులై ఈ రోజు 100 కుటుంబాలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మేము వడ్డెరలంతా ఏకదాటిగా ఉంటూ మేమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవిఆర్ నాయకత్వంలో మేమంతా వైఎస్ఆర్ పార్టీకి మేము ఉన్నాము. కాబట్టి మమ్మల్ని ప్రలోభ పెట్టి మా ప్రజల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండవలసిందిగా నేను వాళ్ళ పత్రికా ముఖంగా చెబుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి మాకు ఒక 3 విన్నపాలు ఉన్నాయి మావి. ఒకటి కళ్యాణ మండపము, 2 మా వడ్డేలని ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా అన్నకి చెప్పాము. ఇంకొకటి మా వడ్డే ఓబన్న గారికి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారికి విగ్రహం ఏర్పాటుకు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చారు. మా యొక్క విన్నపాలని ఆయన ఆలోచిస్తానన్నాడు. ఆయన పరిష్కరిస్తారని కోరుకుంటూ